మీకోసం, మన కోసం, మనందరి కోసం, మన సర్పంచ్. అన్న నమస్కారం అన్న. నమస్కారం. వెల్కమ్ టు 3T టీవీ. థ్యాంక్స్ అన్న ముందుగా మీ గురించి చెప్పండి. నేను కావాలి రాములు, కొత్తూరు గ్రామ పంచాయతీ సర్పంచి. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గతంలో 2014లో అప్పుడు ఓడిపోయాను. అదే వ్యక్తి పైన మళ్ళా పోటీ చేశాను. ఈసారి గెలుపొందాను. గ్రామస్తులందరూ నాకు సహకరించి వాళ్ళు నన్ను సర్పంచ్గా గెలిపించారు. అయితే మీకు రాజకీయంగా ఎన్ని సంవత్సరాలు వచ్చిన రాజకీయంలో సార్ మీరు? నాకు 20 సంవత్సరాలు ఉంది సార్. ఫస్ట్ ఏ సంవత్సరం స్టార్ట్ చేసింది మీరు? 2020లో సార్. అయితే మీకు అప్పుడు ఏ పార్టీలో చేశారు మీరు? నేను అప్పుడైనా కాంగ్రెస్ సార్. ఇప్పుడు కాంగ్రెస్. ఇప్పుడే మధ్యలో చేంజెస్ కాలే? ఒకసారి అప్పుడు సర్పంచ్కి ఉన్నప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళి చేసిన సార్. మాకు టికెట్ దొరికినందుకు టీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినా. మళ్ళీ ఎప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి? ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి. ఎన్ని ఓట్లు ఉన్నాయి మన ఊళ్ళో మొత్తం? 1040 ఉంటుంది సార్. 1040లో మెజార్టీ ఎంత వచ్చింది మీకు? మెజార్టీ 36 మెజార్టీ. అంటే తగ్గఫర్ నడిచింది. తగ్గపర్. అయితే మీ ఊళ్ళో ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి? మంచినీళ్ళ సమస్య ఉంది ఒకటి. అండర్ డ్రైనేజ్ ముఖ్యమైనది. అండర్ డ్రైనేజీ, ఇంకా కొద్దిగా కరెంటు, వీధి లైట్లు, బల్బులు, అవి సమస్యలు ఉన్నాయి సార్. ఇంకా మా ఎమ్మెల్యే గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారు మాకు కూడా గెలిచిన ఎంబడే మాకు మిర్జిల్ టు కొత్తపల్లి కమాన్ దగ్గరికి డబల్ రోడ్డు ఇవ్వడం జరిగింది సార్. కొత్తూరు, వెలుగొంల, అయ్యవారిపల్లి, చిల్వేరు, అట్లా రెడ్డిగూడ తండ సార్. ఆ రెడ్డిగూడ ఊరు వరకు డబల్ రోడ్ ఇచ్చారు సార్. వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ ఊరికి ఇంకేమైనా తండలు ఇట్లా విలేజ్ ఆంబులెన్స్ ఉన్నాయి? ఏం లేదు సార్, తండలు ఇట్లా ఏం లేదు సార్. మా విలేజ్ ఒకటే సార్. ఓకే. అయితే మీరు ఇప్పుడు గెలిచారు కదా? అవును సార్. ఎట్లా అనిపిస్తుంది సర్పంచ్గా మీకు? సర్పంచ్గా అంటే ఇక మేము ఊరికి సేవ చేయాలని అనిపిస్తుంది సార్. ఇంత ముందుకైనా మనం అప్పటిదానే ఓడిపోయినా అని నిరాశత అయితే లేకుండా ఊరి కోసం కొన్ని నా సాధనైన అభివృద్ధులు కొన్ని కూడా చేయడం జరిగింది సార్. ఏం చేసారు అప్పుడు? కొద్దిగా ఊళ్ళో 2 బోర్లు కూడా వేయడం జరిగింది. నా సొంత డబ్బు, నా సొంత జేబుతోటి ఊళ్ళో 2 బోర్లు వేసినాం సార్. మంచిగా నడుస్తున్నాయి. వాటర్ కూడా తాగుతారు సార్. ఒకటి జంగాల గేరికి, ఒకటి ఏమో మసీద్ పక్కన వేసినాం సార్, బస్ స్టాండ్ పక్కన. ఒకటి ఫిల్టర్ పాయింట్ కూడా ఈ తొందరలో మా సార్ అప్పుడు వాగ్దానం చేసిండు ఎమ్మెల్యే గారు. ఈ నెల రోజుల్లో 15 రోజుల్లో అది కూడా ఫిల్టర్ పాయింట్ పెట్టించి ఊరికి అది చేస్తాం సార్. ఫిల్టర్ మీరు గెలిచారు కదా? అవును సార్. మీరు ఇప్పుడు 2 సంవత్సరాలలో మీ ఊరికి మంచి పనులు చేయాలంటే మొదటిగా మీరు చేసే 2 మంచి పనులు ఏంటివి? ఒకటి డ్రైనేజీ, వాటరు, ఇంకోటి పింఛన్లు కానీ ఇవన్నీ చేస్తాం సార్. మీ ఊళ్ళో విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ ఉంది సార్. వైద్యం అంటే విద్య ఉంది సార్. స్కూల్ పిల్లలు కూడా సౌకర్యాలు, ఇంకా ఒక బిల్డింగ్ అవసరం ఉంది సార్. ఆ స్కూల్కు బిల్డింగ్ కూడా చేపిస్తాను. ఇంతకుముందుకు మాట కూడా చెప్పినా ఖచ్చితంగా చేపిస్తాను సార్ దగ్గర, ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయి మాకు బిల్డింగ్ ఖచ్చితంగా అడిగి బిల్డింగ్ కూడా ఇప్పిస్తాను సార్. మంజూరు చేపించి. దవాఖాన ఉందా? గవర్నమెంట్ దవాఖాన ఇదే సార్. ఇదేనా? ఇదే. మరి దీన్ని ఇప్పుడు మీలుగా మార్చిరా? అవును సార్. మాకు ఇల్లు లేదు సార్. మాకు ఇల్లు లేవు, ఉన్నాయి కానీ కూలగొట్టినాను. మేము 3 అన్నదమ్ములు సార్. అయితే మాకు ఇల్లు లేదు. మేము ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఉన్నాం సార్. ఆ ఇల్లు ఇప్పించే ఇందిరమ్మ కమిటీలో నేను ఒక సభ్యుని సార్. ఇప్పుడు ఇందిరా మీరు రాలే మనకు? మరి వచ్చినాయి సార్. ఊళ్ళో 14 ఇళ్ళు వచ్చినాయి సార్. స్ప్రింక్లర్ పైపులు కూడా 38 స్ప్రింక్లర్ పైపులు కూడా ఇప్పించాం సార్ ఊళ్ళో. దాదాపు రైతులకి ఇప్పించాం సార్. సొంతం వెళ్ళే సార్. వాటికెళ్ళి ఇంకా వచ్చింది అందరికీ, రైతులకు 38 మందికి స్ప్రింక్లర్ పైపులు కూడా అందజేసినాం సార్. అయితే మీరు గెలిచారు కదా, ఇప్పుడు యువతకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే యువత చాలా ఇంపార్టెంట్ ప్రతి ఊళ్ళో కూడా. అవును సార్. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దామంటే ఇంకా వాళ్ళకు విద్య, వైద్య, ఊరి సమస్య మొత్తం చేయాలనుకుంటున్నాను సార్. ఊరికి సేవ చేయాలని నా నిర్ణయం సార్. ఏదున్నా ఆపద వచ్చినా, సంపద వచ్చినా, ఎప్పుడు పిలిచినా ఎంబడి వాళ్ళ సేవ చేయాలని నా కోరిక సార్. మీ ఊరు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దబడడానికి మీ ప్రణాళిక ఏంటి? ఆదర్శ అంటే ఇంకా కొన్ని అండర్ డ్రైనేజీలు చేయాలి సార్. వీధి లైట్లు, ఇండ్లు, ఇందిరామకు ఇండ్లు, ఇంకోటి పింఛన్ లేని వాళ్ళకు పింఛని, ఇవన్నీ చేయాలి, చేపిస్తాం. మరుగుదొడ్లు సంబంధించి మరుగుదొడ్లు కూడా ఉన్నాయి.
ఉన్నాయి సార్, ఇంకా కొద్దిగా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని చేపించాలి సార్, అవి కూడా చేపిస్తాను. ఇంకుడు గుంతలు కానీ అవన్నీ చేపిస్తాను సార్. ఆదర్శంగా ఎవరు రాజకీయం కాదు నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్. ఎందుకు ఆయన అంటే? వాళ్ళంటే ఒక రైతుకు మెయిన్ ముఖ్యమైన రైతు కష్టాలు తెలిసినోడు, కష్టం తీర్చినోడు కాబట్టి ఆయన అడుగుజాడల్లో నేను నడవాలని నా కోరిక సార్. అయితే మరి ఇప్పుడు మీరు గెలిచిరు కదా, మీ గెలుపు కారణం ఏంటంటారు? ఎందుకు ఓట్లు వేసారు మీకు? ఇంతకుముందుకు ఒకసారి గతంలో ఓడిపోయినాను. అదే విధంగా నేను ఒక ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసిన సార్, 10 సంవత్సరాలు ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసినాను. ఆ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసినప్పుడు కూలీలు ఇట్లా రైతులు కూలీలు పనికి వచ్చారు సార్. వాళ్ళని మంచిగా కంటికి రెప్పలాగా చూసుకున్నా సార్. ఆ విశ్వాసంతో కూడా నాకు ఓటేసి గెలిపించారు సార్. చూశారు కదా, మన జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిచిన కావాలి రాములు గారు. నేను గెలవడానికి ఒకప్పుడు నేను ఫీల్డ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా కంటికి రెప్పలుగా నేను వారికి పనిచేశాను. ఊళ్ళో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను చేస్తాన నమ్మకంతో నన్ను ఆదరించడానికి గ్రామ ప్రజలు ఓటర్లందరూ కూడా నన్ను ఓటేసి గెలిపించారు. వారి రుణం తీర్చుకుంటానని చేసి చెప్తూ ఉన్నారు.